కృష్ణాది మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇక రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ఇప్పటికే చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు. అన్ని చెరువులు నీటితో నింపే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి చెన్నీటి పారుదల శాఖ కూడా ఆదేశాలు అందాయి. ఉమ్మడి విశాఖకు వెళదాం. అక్కడ మన కరెస్పాండెంట్ నాయుడు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, అసలు ఉమ్మడి విశాఖ పరిస్థితి ఏంటి? ఎంత మేరకు చెరువులు ఉన్నాయి? ఆ చెరువులన్నీ నింపే విధంగా ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు? ఎలా చేస్తే ఆ చెరువులన్నీ నిండి మొత్తం అక్కడ కరువు రహిత జిల్లాగా మారే అవకాశం ఉందనుకోవాలి? థ్యాంక్ యూ సతీష్. ప్రకృతి ప్రసాదంగా ఉన్నటువంటి నీటి నిల్వలను కావచ్చు, నీటి తాలూకా దీన్ని సమృద్ధిగా వినియోగించుకోవాలంటే మాత్రం ప్రతి గ్రామానికి కూడా ఒక చెరువు అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయాన్ని కరువు రహితంగా చేసుకోవాలంటే చెరువులు ఉన్నట్టయితే కనుక అది సురక్షితంగా సుభిక్షంగా ఆ రాష్ట్రం వర్ధిల్లుతుందంటూ కూడా గతంలో పెద్దలు చెప్పిన మాటకైతే మాత్రం ఇప్పుడు అక్షర రూపం దాలుస్తున్నారనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రాలను చూసైనా సరే మనం ముందు జాగ్రత్తగా ఇప్పటికేమైనా మనం రెడీ కాకపోతే కనుక రానున్న రోజుల్లో మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల వల్లే మనం నాశనం అయిపోతామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ మంచి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెరువుల్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలా వినియోగించుకోవాలి, ఎంత మేర మనం వినియోగించుకోవచ్చు అన్న దానిపై అయితే మాత్రం ఒక పథకాన్ని అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చెరువుల నిండా కొన్ని చోట్ల అయితే ఆ గుర్రపడెక్కతో నిండిపోయి ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక దాని తాలూకా నిల్వలను లీకేజీలు కావచ్చు, లేదంటే కనుక వాటి తాలూకా బలంగా చేసే గట్టులను బలంగా చేసే నిమిత్తం కూడా సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపై అయితే మాత్రం ఇప్పటికే ఇటు గ్రామాల్లో కావచ్చు, లేదంటే ఇటు నగర పరిధిలో కావచ్చు, ప్రతి చోట కూడా ఈ నీటి నిల్వలకు సంబంధించి కావచ్చు, ఈ చెరువులు సంరక్షించుకోవడానికి సంబంధించి అయితే మాత్రం ప్రత్యేక డ్రైవింగ్ కూడా చేపడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇటు విశాఖపట్నం జిల్లాకు చెప్పుకున్నట్టయితే కనుక ఇక్కడికి మంచినీటి నిల్వలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ఒకటి మేఘాద్రి డ్యామ్ కావచ్చు, రెండు ముడుసర్ల రిజర్వాయర్ కావచ్చు. వీటి అయితే మాత్రం వీటి చుట్టూ ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోతుంది. ఈ చెత్త పేరుకుపోవడంతో దీని తాలూకా రానున్న రోజుల్లో ఈ ముడుసర్ల తాలూకా లైఫ్ ఏమైపోతుందన్న ఆందోళనపై అయితే మాత్రం పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ దీనిపై ఇటు కేంద్ర పర్యావరణ శాఖకు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు పూర్తి స్థాయిలో కొన్ని నివేదికలను కూడా అందజేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి చుట్టుపక్కల ముడుసర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేయడం ద్వారా కొంతమేర అయితే మాత్రం నీటిని సంరక్షించుకోవచ్చు అని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఆ చుట్టుపక్కల ఆ కాంక్రీట్ జంగిల్స్గా ఏర్పాటయ్యి కొన్ని నిర్మాణాలు కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా తొలగించాలని కఠిన నిర్ణయాలు అయితే మాత్రం ఇవి మంచినీటి నిల్వలను మనం పెంచుకునేందుకు కావచ్చు, ఇటు మంచినీటి తాగునీటికి కూడా మనకైతే ఇవి బాగా ఉపయోగపడతాయని కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో మనకి అనకాపల్లి జిల్లా వరకు మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు రైవాడ కావచ్చు, లేదంటే ఇటు మన మిగతా రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సంరక్షించడం, అదేవిధంగా వాటిని ఉన్నటువంటి గుర్రపడెక్కను పూర్తి స్థాయిలో తీయించడం, దీంతో పాటు చెత్త పేరుకుపోకుండా అందులో ఎటువంటి చెత్త వేయకుండా చుట్టుపక్కల పూర్తి స్థాయిలో వాటికైతే కనుక పరిరక్షణ చర్యలు, ఇటు ఫెన్సింగ్ వంటి చర్యలు చేపట్టడం ద్వారా అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో మొత్తం ఈ అధికారులు అయితే మాత్రం ఓ విధంగా సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గత కొంతకాలం క్రితం ఇక్కడికి వచ్చిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా వచ్చి ఇక్కడ ఏదైతే భీమునిపట్నం చెరువులో ఉన్నటువంటి అక్కడ చెత్త పేరుకుపోవడంపై అయితే మాత్రం చాలా సీరియస్ అయిన నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికీ ఆ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని సంరక్షించాలని, అక్కడ ఎటువంటి చెత్త పేరుకోకుండా ఉండేందుకైతే మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టాలంటే కూడా ఇటు జీవీఎంసీ అధికారులు కూడా కొన్ని అంటే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో దీనిపై పూర్తి స్థాయిలో చర్చించి చెరువులను కావచ్చు, లేదంటే ఇటు రిజర్వాయర్లు కావచ్చు, ఇటువంటి వాటిపై అయితే మాత్రం ఇంకా పూర్తి శ్రద్ధ వహించినట్టయితే కనుక మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం ద్వారా మనం అయితే మరింత ముందుకు పోవచ్చు అంటూ కూడా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్తో కూడా గతంలో ఆయన డిస్కస్ చేశారని, దీనిపై అయితే మాత్రం మరికొంత ఇంకొన్ని 1-2 సార్లు మనం కలిసి అయితే కనుక పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ దీనిపై పట్టుత్వం సాధిస్తారని, దీని ద్వారా అయితే మాత్రం రాష్ట్రం ఇటు చెరువులు కావచ్చు, నీటి నిల్వలకు సంబంధించి వ్యవసాయ క్షేత్రాలకు కావచ్చు, ఇటు తాగునీటికి కాకుండా వీటి ఏదికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే
ఇక్కడ పారిశ్రామికంగా ఏదైతే విశాఖ ఉందో విశాఖలో పారిశ్రామికంగా ఉన్నటువంటి నీటి అవసరాలకు కూడా మనం అయితే మాత్రం వీటి ద్వారా నీరు అందించవచ్చు అనే ఒక సంకల్పం కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.